చేతుల ఉత్తా చేతుల ఉంచుడే బాసింగ బాసింగ బలలే బలు. హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ కామెడీ షో. నేను మీ జమాల్ని. పోయిన వారం ఎపిసోడ్ సూపర్ అంటే సూపర్ అయితే వచ్చిందనమాట. సో ఈ వీక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండబోతుంది. సో కొత్త వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయబోతున్నాం. సో ఇంకేమాత్రం ల్యాగ్ చేయకోకుండా ఆ మనిషిని పిలిచేద్దాం. ఇప్పుడు వచ్చే విలేజ్ బాయ్ ఒక రైతు బిడ్డ, అంటే ఒక ఫార్మర్ నుంచి అయితే వస్తున్నాడు అనమాట. ఆ రైతు పడే కష్టాలు తన బిడ్డ చెప్పబోతున్నాడు. సో ఎలా ఉంటుంది ఏంటి, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ల్యాగ్ చేయకోకుండా ఆ రైతు బిడ్డ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. హాయ్ బాబు, ఎవరి నుంచి వచ్చినావు? రైతు బిడ్డ నుంచి సాగితీవి కదా, రైతు బిడ్డ కాడి నుంచి వచ్చాను నేను. రైతు బిడ్డ కాడి నుంచినే వచ్చినావు కాదని చెప్పాను. అంటే మీ ఊరు పేరేంది? అంటే రైతు బిడ్డ అని ఇంత సాగితీవి కదా, ఆ బిడ్డ కాడి నుంచి వచ్చాను. బిడ్డ కాడి నుంచి అయితే వచ్చింది అనమాట. ఓకే, ఏ ఊరు మీది ఇప్పుడు? మాది బుక్కాయపల్లె. వీళ్ళది బుక్కాయపల్లెట. సో ఎప్పుడు చూసి చెప్పు. ఓకే, సో మీ ఫాదర్ ఏం చేస్తా ఉంటాడు? రైతు పని. ఓకే, నువ్వు? నేను రైతు మా ఆయన ఏం చేస్తాను, నేను అదే పని కదా చేసేది. ఏమో నాకేం తెలిసి నెక్స్ట్ పని ఏమైనా చేస్తానేమో. ఓకే నెక్స్ట్ పని ఏముంది, చేసేదే అదంట. ఓకే, మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? మేము చదువుకుంది ఎన్ని 7 నేను ఎంత చదువుకునింది 7 అన్నట్టుంది అది చెప్తున్నాడు. ఓకే, 7 వరకు ఎందుకు చదువుకున్నారు? అంటే 10th ఇంటర్ అట్లా చేస్తారు కదా, అట్లా చదవచ్చు కదా. చదివి ఏం బీకారు అందరు. అంతేంటవా? చదివి ఏం బీకారు? అవునులే, చదువు ఏం బీకినారు, జాబ్లో చనే పాడొచ్చు అని. నేను కూడా అంతేలే, సేమ్ టు సేమ్ 7 కుదల పేడు మాదిరి. కుదల పేడు మాదిరి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు ప్రజెంట్ మీ నాన్న మాత్రం రైతు పని అనమాట. రైతు పని. ఓకే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. మీ క్లోజ్ ఫ్రెండ్స్ పేర్లు చెప్తావా? గౌతమ్, నాని, జనార్దన్ వాళ్ళే. గౌతమ్, నాని, జనార్దన్ వాళ్ళే అంట. సో ఈ వీడియో చూసేటోళ్ళు కామెంట్ చేయండి వాళ్ళ ఫ్రెండ్స్. మన విలేజ్ బాయ్స్ చూస్తా ఉంటావా? చూస్తా ఉంటా, డైలీ చూస్తా ఉంటా. డైలీ అది మంది డైలీ రాదన్నా. 4 రోజులకు ఒకసారి వస్తా ఉంటుంది. 3 రోజులకు ఒకసారి కూడా రాదు, వారానికి ఒకసారి వచ్చింది అనుకోలే. ఓకే ఓకే, ఇప్పుడు మన విలేజ్ బాయ్స్ నువ్వు గేమ్స్ అందుకు చూస్తావు కదా? రెడీ, అన్ని చూస్తా ఉంటా. మన షో ఫార్మల్ కూడా నీకు తెలుసు? తెలుసు. ఓకే, మీరు రైతు పని చేస్తారు కదా, నాటే ముందర ఫస్ట్ పని చేసేది ఏంది? నాటారు ఫస్ట్ తిప్పుతారు భూమినంతా. తిప్పుతారా? ఎట్లా తిప్పుతారు? అది ట్రాక్టర్ కిల్లర్ ఉంటది కదా, దాంతో తిప్పుతా అంటారు. అనమాట. భూమిని తిప్పేస్తారంటే తిప్పేస్తారు. దాని తర్వాత ఇంకా అంతా సదరం చేసేస్తారు, మళ్ళీ నాటేస్తారు. అంటే నీళ్ళు పెట్టరా? నీళ్ళు ఏముండవు. అంటే నాకు కూడా తెలుసు, కానీ చెప్పాలి కదా మన వాళ్ళకి, తెలియని వాళ్ళకి. నీళ్ళు పెట్టి అంతా సదరంగా చేసి మళ్ళీ నాటుతారు. ఓకే, నారు పోయారు అనమాట అయితే. నారు ఫస్ట్ వచ్చు. నీ బుర్ర ఎందుకు బుర్ర ఉంది ఇంగేసిందా లేకోకుంటే నారదడ్డి వేస్తారు, మళ్ళీ భూమి సదరంగా చేస్తారు, మళ్ళీ నీళ్లు వేస్తారు, మళ్ళీ నాటేస్తారు. స్పష్టంగా నీళ్లు అని చెప్పు. స్పష్టంగా నీళ్లు నీళ్లు కాదు, నీళ్లు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? చాలా సింపుల్ రౌండ్ అనమాట. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలా? ఓకేనా? మన ఫస్ట్ రౌండ్ పేరు తెలుసా? రైతు బిడ్డ. అంటే గేమ్ రౌండ్. రైతు బిడ్డ అంటే నీకు ఇందాక తనకి నేను టైటిల్ చెప్పాను అనమాట. తను రైతు బిడ్డ కాబట్టి రైతు బిడ్డ లాగానే రావాలి అని టైటిల్ చెప్పా. ఇలా దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ పేరే तार मार ठक्कर मार, तार मार ठक्कर मार, तार मार ठक्कर मार, ठक्कर 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 ठक्कर।
ఓకే మన తారుమార్ తక్కర్మ తక్కర్మ रुको जरा सबर करो మన తారుమార్ తక్కర్మార్ రౌండ్లో కొన్ని నేను క్వశ్చన్స్ అడుగుతాను చెప్పాను కదా ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటంటే నేను కొన్ని టేబుల్స్ అయితే అడుగుతా ఓకేనా సో ప్రతి ఎపిసోడ్లో అందరు నేను అడుగుతా వచ్చే క్వశ్చన్స్ అనమాట 1 to 20 వరకు అయితే అడుగుతా ఓకేనా నువ్వు కరెక్ట్ ఓకే 3 6 ఎంత అది మనకొచ్చి ఈడుంటామా అదేంటది అది మనకొచ్చి ఇది ఉంటాం మనకు అవసరం ఫస్ట్ అవి మనకు అవసరం ఫస్ట్ అవి బొర్రెలో నాటుకునేలా మనకు అవసరం అవి ఓకే అది పోయింది కదా ఓకే చిన్నది అడుగుతా ఓకేనా 2 4 ఎంత 2 4 ఉంటుంది ఒక 50 30 2 4 ఉంటుంది ఒక 50 30 ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉంటుంది 5 2 ఎంత 5 2 ఇదన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ రౌండ్ పోదాం 5 2 15 5 2 15 5 2 10 కదా ఓకే నాకు రావు ఈయనకి రావు 7 చదువుతుంది ఇట్లే ఉంటుంది కుత్తల పేడలాగా ఓకే నేను ప్రతి ఒక్కరిని ఒక పొడుపుకైతే అడుగుతా వచ్చిన ప్రతి ఒక్క ఎపిసోడ్లో నేను పొడుపుకైతే అడుగుతా దానికి ఆన్సర్ ఓకేనా కళ్ళతో చూస్తాం నోటితో వేరుకుంటాం ఏంటది అది వచ్చి ఈడెందుకుంటాం మేము అక్కడ హైదరాబాద్ బెంగళూరులో ఉండమా ఎందుకు ఆ పొడుపు కథలు తెలిచే అంత నాలెడ్జ్ ఉంటే ఓహో రైతు బిడ్డ కదా తెలియదు పాపం ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా నేను దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలా టక్గా చెప్పేసి అలా ఆన్సర్ ఓకేనా నీకు లవర్స్ ఉన్నారా లవర్స్ ఉంటే ఈడటాం అంటే ఈ మాత్రం టిప్ టాప్ రెడీ అయితే అడుగుతాను నేను లవర్లు రేంలనైనా మన మగాళ్ళకి లవర్లు పడితే ఇంకేం ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం ఓకే ఇదన్నమాట ఫస్ట్ రౌండ్ సో సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం సెకండ్ రౌండ్ పేరే వేసుకుందామా బాజా కాసుకుందామా ఓకే దీంట్లో నేను కొన్ని సినిమా నేమ్స్ అయితే అడుగుతా ఆ సినిమాలో హీరోస్ కానీ వాళ్ళ పేరు నువ్వు చెప్పాలా ఓకేనా పుష్ప 1లో సెకండ్ పాట ఏంటి ఇవన్నీ కరెక్ట్ చెప్పు పుష్ప 1లో పుష్ప అన్న సినిమా ఉంది కదా 1లో సెకండ్ పాట ఏంటి ఓ మిస్సాల పిల్ల ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే నేను చెప్పింది అది కాదు మనశంకర వరప్రసాద్ కాదు పుష్ప 1 పుష్ప 1 సినిమా ఉంది కదా పుష్ప 1 సినిమాలు మనకు తెలియదు జమాల్ ఓకే పుష్ప 2లో సెకండ్ పాట పేరేం పేరు పుష్ప 2లో ఏదో మనకు తెలియదు అది అంటే సినిమాలు కూడా చూడవా సినిమాలు మనకేం పనిది అయ్యా రైతు బిడ్డలకు సినిమాలు షికార్లు అవసరమా మనకి రైతు బిడ్డలకు సినిమాలు షికార్లు అవసరమా మనకి ఇష్టమైన సినిమా పేరేంది నా ఇష్టమైన సినిమా పేరు బాలయ్య అదే బాలయ్య అంటే తన నేమ్ అదే కానీ సినిమా పేరు చెప్పమన్నా నేను సినిమా పేరు అది కానీ తెలుసు మనకి ఓకే బాలయ్య ఓకే నీకు బాలయ్య సినిమాలో ఒక డైలాగ్ ఏదో చెప్తావా చెప్పు ఒక డైలాగ్ బాలయ్య చెప్పిన డైలాగ్ చెప్పాలి బా ఆలోచించుకో ఒక 2 minutes అయితే టైం ఇస్తే ఆలోచించుకొని మంచిగా డైలాగ్ చెప్పు మీ బాలయ్యది ఇదేముంది ఏం లేదు మనం చూడంగా అయితే జై బాలయ్య అంటావు కదా జై బాలయ్య అంటావు కదా జై బాలయ్య జై బాలయ్య ఓకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా లాస్ట్ ఒక్క క్వశ్చన్ అయితే ఉంది ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ నీకు మోస్ట్ రొమాంటిక్ సినిమా అంటే ఏది ఇష్టం అంటే మోస్ట్ రొమాన్సిక్ అంటే ఏంటది చెన్నై లవ్ స్టోరీ అని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సినిమా అయితే అది వచ్చింది కిరణ్ అబ్బవరం సార్ది సో అలా మోస్ట్ లవర్స్ అంటే బ్రాండ్ సినిమా అంటే నీకు ఏదంటే ఇష్టం లవ్ సినిమాలలో సినిమాలు ధరంగా మనకు ఒక రైతు బిడ్డ ఉండేదైతే అడుగు చెప్తాం ఏదన్నా ఉంటే ఓకే రైతు బిడ్డగా అంటే ఓకే అడుగుతా ఇప్పుడు చెప్పాను ఓకేనా నాటే ముందర చల్లేదేంటి ఈరియా చల్లుతారు ఏమన్నా పేడ దింగుతారా ఏమన్నా ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా ఓకే ఇప్పుడు మనకు నాటుతారు కదా సో అవి మనకి ఎన్ని మంత్స్ కల్లా మనకు వడ్లు అయితే మనకి ఇట్లకి వస్తాయి
అంటే ఒక 6 నెలలు ఉంటుంది నాకు తెలిసి. 6 నెలలు. నాకు తెలిసేంతలో 6 నెలలు. ఆ, ఇంకా ఎన్ని నెలలు ఉంటాయి మనకు తెలియదు జమాలు. ఓకే. ఇప్పుడు మనము నాటిన తర్వాత ఎన్నిసార్లు మనం మందు కొడతాం చేనికి? మేమైతే ఒక 3 మార్లు కొట్టినా. లెక్క తగ్గించుకున్నా. లెక్క లెక్క తగ్గించుకున్నా. లెక్క తగ్గించుకున్నాను. తగ్గించుకున్నాను. ఓకే ఓకే. సో ఫైనలీ ఇదన్నమాట మ్యాటర్. ఇంకా లాస్ట్ ఒక్క రౌండ్ ఉంది. ఏమిటది? ఆ రౌండ్ చూడాడా అబ్బా ఇప్పుడు ఉంటుంది ఆ రౌండ్. నాకు సంబంధంలే ఇది. ఆ రౌండ్ ఏంటి అనేది మన ఆడియన్స్కి అయితే తెలుసు, చూసేటోళ్ళకి డైలీగా. ఓకేనా? సో లాస్ట్ ఫైనల్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. ఆ లాస్ట్ ఫైనల్ రౌండ్ పేరే క్యాష్. దొరికినంత దోచుకో. సో ప్రాపర్టీస్ అయితే వచ్చేసాయి. పైన చూడు. ఫా ఫా అంత రియాక్షన్ వద్దు, కొంచెమే చెప్పింది. అంటే ఏం లేదు, అంతే నార్మలే. నార్మలే. ఓకే. ఇటున్నాయి ఏముండే? నీట్ అనుకున్నావా ఏంటి? నీట్ అనుకున్నావా ఏంటి? నా ఇండే రెండే నేను రెండు ఉన్నాయంట వాడికి. రెండు ఉన్నాయంట వాడికి. ఓకే. సో ఇది గేమ్ రూల్స్ ఏంటంటే ఇక్కడ 1, ఈడ 2 అండ్ ఈడ 3 ఉంది కదా. అంటే మేము ఇది 1 ఇది 3 ఇది 2 అనుకున్నాం మేము. ఇది 1 ఇది 3 ఇది 2 అనుకున్నాం మేము. సరే ఓకే ఓకే. నా మీద వేసేస్తున్నాడు పంచులు. నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు ఈ పిండి పడే కార్యక్రమం కదా, తర్వాత చెప్తాను సంగతి. ఇప్పుడు దీంట్లలో ఒక్క దాంట్లో అమౌంట్ అయితే ఉంది. అబ్బా ఏదంత బది. అదే ఈ 3 దాంట్లలో ఒక్క దాంట్లో అయితే అమౌంట్ ఉంది. 2 దాంట్లలో పిండి ఉంది. 2 దాంట్లలో పిండి ఉంది. అబ్బా ఓకేనా? అమౌంట్ దొరికితే మేలు మనకు. అందుకని నేను ఏం చెప్పేది, అమౌంట్ ఒక్క దాంట్లో అమౌంట్ ఉంది, 2 దాంట్లలో పిండి ఉంది. ఓకేనా? ఈ 2 దాంట్లలో ఈ 3 దాంట్లలో నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పినావంటే అమౌంట్ వస్తుంది. లేదు రాంగ్ ఆన్సర్ చెప్తే పిండి పడుతుంది. ఓకేనా? సో మంచిగా గెస్ చేసుకో. 2 ఆన్సర్స్ అయితే ఉంటాయి, 2 ఆన్సర్లు ఉంటాయి. ఓకేనా? ఒకటి కాకపోతే ఒకటి. 2 ఉండేది, 3 ఇచ్చారు. 3 ఉంటే 2 ఇచ్చేది, 3 ఇచ్చారా? అంటే నువ్వు ఫస్ట్ ఆన్సర్ ఒకవేళ ఓడిపోతే సెకండ్ ఆన్సర్ కూడా ఉంటుంది, కానీ అమౌంట్లో సగం ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ చెప్తే అమౌంట్ మొత్తం వస్తుంది, లేదా సెకండ్ ఆన్సర్ చెప్తే అమౌంట్లో సగం వస్తుంది. చెరీ సగం కాదు, అమౌంట్లో నీకే సగం వస్తుంది గెలుచుకునే దాంట్లో. అదే ఫస్ట్ ఆన్సర్లో కరెక్ట్గానే గెలుచుకుంటే అంతా వచ్చేస్తుంది. ఇంకేమాత్రం ల్యాక్ చేయకోకుండా ఈ 3 దాంట్లలో ఒక ఆన్సర్ అయితే చెప్పు. అటు పక్క సైడ్ నీ బెంచింగ్ జరుపుతా, చూద్దాం ఏముంటుందో. చెప్పు. ఏ దాంట్లో 1, 2, 3 దేంట్లో అమౌంట్ ఉంది? 1. ఓకేనా? రెడీ. తనైతే 1 అయితే అంటున్నాడు అనమాట. సో ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా ఆ 1 అయితే ఓపెన్ చేసేద్దాం. ఆ 1 ఓపెన్ చేయాలంటే తనని ఇటు పక్క షిఫ్ట్ చేయాలన్నమాట. ఎందుకు పెట్టుకున్నాను? ఏంది ఇది? కానీ లేదంటే మన బ్యాటరీలో లో అంటే నేను ఎక్కించా కదా ఫుల్ ఆటగాడు. ఇప్పుడు తను 1 అయితే చెప్పాడు అనమాట. సో ఓకేనా? ఓకే. రెడీనా? ఎందుకైనా మంచి టోపీ పెట్టుకుంటా, తలకి పడకుండా ఉంటుంది. ఇది పెట్టుకుంటావా? నీ ఇష్టం. ఏమో నీ ఇష్టం, అదే నేను చెప్తున్నా. ఓకేనా? ఓకే. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సరే మన టైం బాగాలేదు, డబ్బులు రాలేదు. అది సో ఓకే. ఎలా అనిపించింది? బాగానే ఉంది, కానీ పిండి పోయి చంపినావు కదా నా బట్ట అంటమైంది. నా బట్ట నువ్వు పిండి పోసి చంపుతావు. సో ఓకే. మా వాటిలో డబ్బులు చెప్పాను పిండి తెగుతలేరు నా అవటం నాకు తెలుసులే. మా వాటిలో డబ్బులు చెప్పాను పిండి తెగుతలేరు నా అవటం నాకు తెలుసులే. అంత లేదు. ఈ 2 సరే. ఇంకొక ఆన్సర్ ఉంది. ఓకేనా? ఆన్సర్ లో కనుక్కున్నావంటే సగం అమౌంట్ వస్తుంది. ఓకేనా? ఇంకా దేంట్లో ఉంది అనుకుంటున్నావు? థర్డ్ లాస్ట్ థర్డ్. ఓకే. థర్డ్ మీదకైతే జరిగేసి. ఓకే. సో ఓకే అండి, ఇప్పుడు మనం థర్డ్ మీదకే వచ్చేసాం అనమాట. సో థర్డ్లో అమౌంట్ ఉంటే తనకు వచ్చినట్టు, అమౌంట్ లేకపోతే పిండి వస్తే తను పిండి ఎత్తుకొని ఇంటిపై చపాతి చేసుకుంటాడు అండి. ఓకే. ఉందిలే మా ఇంట్లో చపాతి. ఓకే ఓకే. డబ్బులు వచ్చాయని ఆశపడి. రెడీ? 1, 2,
దీంట్లో నుంచి పేపర్లు వస్తే అమౌంట్ పెట్టు. ఓకేనా? బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య ఓకే, సో కంగ్రాచులేషన్స్, మీకు 50 రూపీస్ అయితే గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్. 50 అన్న ఇచ్చేది 100 దాంట్లో పెట్టింది, 50 నీకు వచ్చేది అంతే. అంటే 70 అన్నా 70 ఎట్టొస్తుంది, 70 రాదు. నువ్వు 2 ఛాన్సెస్ అడిగావు, 1 ఛాన్సెస్ కాదు కదా. 1 ఛాన్స్ అయితే 100 రూపీస్ వచ్చిండు, 2 ఛాన్సెస్ కాబట్టి సో నాట్. ఓకేనా? సో 50 అన్న ఖచ్చితంగా ఇచ్చావు. ఇస్తాం 50 ఇస్తాం. ఇంటి పెద్దలకి నీ ఫోన్ పే వస్తుంది. ఫోన్ పే వస్తుందా? ఓకే. ఫోన్ పే ఏం నమ్మకం ఉందో? నేను ఇల్లు వదిలిపెట్టి ఫోన్ లేరా మా ఊరే కన్నది, ఇల్లు వదిలిపెట్టి ఫోన్ లేరా మా ఊరే కన్నది. ఏమో నమ్మకం లేదు, ఏమో నమ్మకం లేదు. అంతే చాలయ్యా. ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. బాగానే అనిపించింది అంటే నీకు ఏమైనా ఉంటుంది కదా మామూలుగా డైరెక్ట్ సెల్లో ఇంతవరకు మొబైల్లోనే చూసా. సో ఫైనల్లీ ఫస్ట్ టైం లైవ్ లో ఫస్ట్ టైం చూడడం. సో నీకు కెమెరా ముందుకు రావడం కూడా ఫస్ట్ టైమే కదా? ఫస్ట్ టైమే. ఓకే, ఎలా అనిపించింది ఇప్పుడు? అంటే పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ లో వరకు పెట్టాను. నా ఇన్స్టాలో 120 మంది చూస్తారు. ఓకే, సో ఫైనల్లీ విలేజ్ బై ఎపిసోడ్ అయితే ఇది. మా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటావా రైతు గురించి? ఏం చెప్తాం, సిప్పిన్లే అంతా సతవ చల్లుతారు, కిల్లర్ కొడతారు, నీళ్ళు వస్తారు, నాటు నాస్తారు. అది కాదు, రైతు గురించి అంటే కొన్ని మంచి మాటలు అయిన రైతు గురించి. ఏముంది, 40 రోజులు 4 నెలలకు పంట వచ్చాయన్నారు అంతే. 4 నెలలకు పంట వస్తుంది అన్నాడు అని మా నాన్న చెప్పమన్నాడు అన్నాడు చెప్తున్నాడు. మా నాన్న చెప్పమన్నాడు అన్నాడు చెప్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ మీ పేరు? మా పేరు తెలియకుండా ఇన్ని చేసావంటే నువ్వు పెద్ద రికార్డే బా. పేరు తెలియకుండా ఇన్ని చేసావంటే నువ్వు పెద్ద రికార్డే బా. ఓకే, నేను పేరు మర్చిపోయినా కదా నిజంగా. ఓకే, మీ పేరు? శ్రీహరి. ఓకే, తన పేరు శ్రీహరి, తనకుంది నోహరి. ఓకే, సో ఫైనల్లీ విలేజ్ బై ఎపిసోడ్ అయితే ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వీక్ ఇంకొక విలేజ్ బైతో మళ్ళీ కలుద్దాం. అంటలే టేక్ కేర్, బాయ్. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ.